Whenever I am afraid, I will trust in you. I will trust in you. Let the weak say I am strong in the strength of the Lord. మహోన్నతమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని నామమున మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాం. Dear children of God, we bring greetings in the name of our Lord Jesus Christ this morning. కష్టాలు వచ్చేటప్పుడు మనిషి యొక్క స్వభావం ఏమంటే ఆశ్రయం ఎక్కడ ఉందని వెతికేది మనిషికి అలవాటు. What is man's habit when he faces problems? He will search from where can he get help. రెండు కారణాలు ఉన్నాయి దానికి. There are two main reasons. ఒకటి ప్రాణాన్ని దాచుకొనడానికి, ఒకటి తలను దాచుకొనడానికి. Because he wants to hide his head. రెండోది సమస్యలకు పరిష్కారం కొరకు. And the second is he wants to find solution to his problems. దావీదు యొక్క జీవితంలో కూడా ఆయనకు సమస్య వచ్చినప్పుడు కీర్తనలు 61:2లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. When King David faced problems in his life, he prayed to God according to Psalm 61:2. ఆ వాక్యాన్ని చదవదామండి. Let's read Psalm 61:2. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. Reading from Psalm 61, I will cry to you when my heart is overwhelmed. Lead me to the rock that is higher than I, for you have been a shelter for me, a strong tower from the enemy. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, సమస్యలతో కీర్తనకారుడు తల్లడిల్లగా when the psalmist has faced problems, ఆయన చేసిన ప్రార్థన ఏమంటే, what is that prayer that King David has did? నన్ను ఎత్తైన కొండపైకి ఎక్కించమంటాడు ఆయన. He says, Lord, take me to a rock that is higher. కీర్తనకారుడు చెప్తున్నాడు చూడండి, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము. So the psalmist is saying, Lord, take me to a place which is very high. ఎందుకంటే ఆ ఎత్తైన కొండే ఆశ్రయ దుర్గము. Because that big mountain is the refuge. దేవుని బిడ్డలారా, Dear children of God, ద్వితీయోపదేశకాండం 32:4 వాక్యము చెప్తుంది, according to Deuteronomy 32:4 says, దేవుడే ఆశ్రయ దుర్గమని. and God is that rock. 1 సామువేలు 2:2 చెప్తుంది, దేవుడే ఆశ్రయ దుర్గమని. And according to 1 Samuel 2:2, God is our refuge. దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు చేసినటువంటి ఈ ప్రార్థనలో మనం గమనించినట్లయితే, Dear children of God, if you look into the prayer that King David has done, అయ్యా సమస్యలతో నేను తల్లడిల్లుచున్నాను, oh, I've been, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటాడు ఆయన. he prays that Lord, take me to the highest place that I cannot reach. ఆ కొండ అంటే ఏమండి? What is that mountain mean? ఆయనే మన దేవుడు. He is our God. మన దేవుడు ఆయనే. He is our God. మత్తయి 14:23 చెప్తుంది, యేసు ప్రభు కొండపైకి వెళ్ళి ప్రార్థన చేశాడంట. In Matthew 14:23 says, Jesus went up to the mountain to pray. కీర్తనకారుడు చేసినటువంటి ప్రార్థనలో అర్థం ఉన్నది. So when the psalmist prayed, there is a meaning behind that. దేవుని బిడ్డలారా, Dear children of God, ఆ కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేసినాడంటే, నీలో నన్ను దాచుకుము అని ప్రార్థన చేసినాడు ఆయన. when the psalmist said, Lord, take me to the mountain, that means that Lord, hide me in yourself. మన జీవితంలో సమస్యలు వచ్చేటప్పుడు, In our lives when we face problems, మనము కూడా దేవుని సన్నిధించాలి. దేవునికి సన్నిహితంగా మనం వెళ్ళాలి. when we are facing troubles and problems in our lives, we need to go closer to God. ఆల్కహాల్కు సన్నిహితంగా వెళ్ళకూడదు. We should not go close to alcohol. డ్రగ్స్ కు సన్నిహితంగా వెళ్ళకూడదు. We should not go close to drugs. లౌకికమైనటువంటి సమస్యల పరిష్కారాల దగ్గరకు మనం వెళ్ళకూడదు. We should not go to the worldly ways of solution to our problems. ఈవెన్ లౌకికమైనటువంటి ఆలోచనలకు వెళితే ఇంకా ఆలోచనలు మనిషిని తల్లడిల్లింపజేస్తుంది. When we go towards the worldly solutions, it will even complicate the problems. ఈనాటికి ప్రజలు ఏం చేస్తారు? Even today, what does people do? జీవితంలో పరిష్కారమే లేదంటే
If they do not find any solution, సూసైడ్ ని ట్రై చేస్తారు. they try suicide. దేవుని బిడ్డలారా, Dear children of God, అది తప్పు. that is wrong. సమస్యలతో మనం తల్లడిల్లేటప్పుడు When we are struggling with problems, దేవుని దగ్గరకు వెళ్ళాలి. we should go to God. దేవుని బిడ్డలారా, Dear children of God, లౌకిక ప్రయత్నం అనేది, శారీరక ప్రయత్నం అనేది ఏనాటికి మనల్ని కాపాడదు. our own efforts and the worldly advices will never save us. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేశాడు. That's why the psalmist prayed, దేవా, Jesus, ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము. take me to a mountain that is higher than me. అంటే దేవా, నీలో నన్ను దాచుకోమంటాడు. That means, Lord, hide me in yourself. నీలో నన్ను దాచుకోము అని ప్రార్థన చేశాడు ఆయన. He prayed saying, Lord, hide me in thyself. ఈ మాటలు వినే దేవుని బిడ్డలారా, All the children of God who are listening to this word, నువ్వు సమస్యలతో తల్లడిల్లిపోతున్నావా? are you facing problems? నీ సమస్యల నుంచి బయట రావడానికి నీ వల్ల కాలేదా? Are you not able to come out of your problems? నిన్ను దాచుకోవడానికి దేవుడు ఆశ్రయ దుర్గముగానున్నాడు. God is your refuge to hide you in him. నిన్ను కాపాడడానికి దేవుడు ఆశ్రయ దుర్గముగానున్నాడు. God is your rock to protect you. నీకు ఒక పరిష్కారం ఉన్నది. There is a solution for you. ఆయనే దేవుడు. He is God. ఆయన నీకు సహాయం చేయను. He will help you. ఆయన నీకు సహాయం చేయను. He will help you. ఈ రోజంతా దేవుడి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించి నడుపును గాక. I pray that God will lead you throughout the day with this word. మన కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. కృపగల తండ్రి, Dear Heavenly Father, మహోన్నతమైన ప్రభువా, dear mighty God, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. Lord, I pray for all your children who are standing in one accordance with this word in the prayer. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తల్లడిల్లి ఉండినా, Lord, whatever problems they might be facing, మీరు ఆశ్రయ దుర్గముగా వెళ్ళకుండుడి. Lord, we pray that you would be the rock for your children. వీళ్ళ సమస్యలకు మీరు ఒక పరిష్కారాన్ని ఇవ్వండి. Lord, we pray that you would provide solution to their problems. మీలో మీ బిడ్డల్ని దాచుకోనండి. Lord, we pray that you would hide your children in you. మీ మహిమ ప్రసన్నత వెళ్ళపైన దిగునుగాక. Lord, let your glory and honor come upon them. మీలో మీ బిడ్డల్ని దాచుకునేటప్పుడు ఎటువంటి ఆపదలు ఈ బిడ్డల్ని ముట్టదు. Lord, when you hide your children in you, let not any troubles touch them. మీ సమాధానంతో వెళ్ళను నింపండి. Lord, we pray that you would fill them with your peace. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. God bless you. God bless you.